సార్ అలాగే రోబోటిక్ నీ రిప్లేస్మెంట్కి మిషన్ ఆపరేటింగ్ చేస్తుందంటారు, అది ఎంతవరకు నిజం? రోబోటిక్ మెషిన్ యాక్చువల్లీ ఆర్థోపెడిక్ సర్జన్కి మోకాలు మార్పిడి ఆపరేషన్లో తోడ్పడుతుంది. ఓకే. నిజంగా చెప్పాలంటే ఒక 30% ఆఫ్ ద ఆపరేషన్ మట్టుకు మెషిన్ చేస్తుంది, మిగతా 70% ఆర్థోపెడిక్ సర్జనే చేస్తాడు. ఓకే. సో ఆర్థోపెడిక్ సర్జన్ ఆ మోకాళ్ళ భాగాన్ని శుభ్రపరిచి దాన్ని ఎక్స్పోజ్ చేస్తాడు, అంటే చర్మాన్ని కండాలని కట్ చేసి ఆ ఎముకల్ని ఎక్స్పోజ్ చేస్తాడు. అప్పుడు రోబోటిక్ మెషిన్ తనకున్న ఇన్ఫ్రారెడ్ కెమెరాస్ ద్వారా ఆ కాలు వంపులు కానీ అంతర్గత ఆ ఎముకలు డిఫార్మిటీస్ కానీ ఆ లిగమెంట్ బ్యాలెన్సెస్ కానీ అన్నీ క్యాలిక్యులేట్ చేస్తుంది. ఇట్ మేక్స్ ఎ ప్రిసైజ్ క్యాలిక్యులేషన్ ఆఫ్ ద డిఫార్మిటీస్ ఆఫ్ ద పేషెంట్స్ నీ. ఈ క్యాలిక్యులేషన్స్తో పాటు ఆ పేషెంట్కి ఈ సర్జరీ డిజైన్ చేస్తుంది. సో ఆ ఏ యాంగిల్లో చేయాలి, ఎలా చేయాలి అంతా మొత్తం సర్జన్కి తోడ్పడుతుంది. ఇది కాకుండా ఆ రోబోటిక్ గన్ ఈ ప్రిసైజ్ బోన్ కట్స్ చేస్తుంది. అంటే ఆ ఎముకలు మనం ఈ కృత్రిమ జాయింట్ అమర్చే ముందు ఎముకలు మనం కట్ చేస్తాం, ఆ యాంగిల్స్లో అవి కట్ చేస్తాం, లిగమెంట్స్ రిలీజ్ చేస్తాం. ఈ బోన్ కట్స్లో ఈ రోబోటిక్ గన్ మళ్ళీ చాలా తోడ్పడుతుంది. మొత్తం బోన్ కట్స్ రోబోటిక్ గన్నే చేస్తుంది. ఈ కట్ చేసిన ప్రిపేర్ చేసిన ఈ బోన్స్ మీద ఆర్థోపెడిక్ సర్జన్ అప్పుడు కృత్రిమ జాయింట్ సిమెంట్తో సాయంతో అమర్స్తాడు, అమర్చి కండరాలు చర్మాన్ని కుట్లు వేస్తాడు. సో ఇలాగా robotics will help in precise calculation and performing the bone cuts, exposing, fixing the joints and closure of the joints is done by orthopedic surgeon.